హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సత్య క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళొద్దు. ఈ సమ్మర్లో నేను కొంచెం ఖాళీ అయ్యాను. చిన్న వీడియో చేసి మీతో షేర్ చేసుకుందామని నేను అలా వీడియో చేస్తున్నాను. నేను చూపించే మెటీరియల్ మొత్తం మ్యాచింగ్ అండి. మ్యాచింగ్ కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ, రన్నింగ్ మెటీరియల్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను ఒక చిన్న వీడియో చేస్తాను, అందులో కొన్ని చూపిస్తున్నాను, చూడండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి టెంపుల్ డిజైన్ అండి. ఇది మనకి డ్రెస్ మెటీరియల్స్ బాగుంటుంది. బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుందండి. ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, సెల్ఫ్ సీక్వెన్ వచ్చింది. 4-5 కలర్స్ ఉన్నాయి. ఏ శారీ, ప్లెయిన్ శారీస్ ఏది తీసుకున్నా బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. పట్టు శారీస్కి బాగుంటుంది, ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే. అలానే డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు, డ్రెస్ కుట్టచ్చు, లెహంగా కూడా రెడీ చేయవచ్చు ఈ మెటీరియల్తో. ఫుల్ ఫ్రాక్ కానీ, లెహంగా కానీ ఏదైనా రెడీ చేయొచ్చు. చాలా బాగుంటుందండి మెటీరియల్. ఇది వచ్చేసి కలంకారీ అండి. ఇది ప్యూర్ జార్జెట్ మీద డిజైన్ వచ్చింది. చూడండి, ప్యూర్ జార్జెట్ ఇది. దీని బ్లౌజు స్టిచ్ చేయించుకోవచ్చు, డ్రెస్ చేయించుకోవచ్చు, ఫ్రాక్, అట్లనే ఎలా కావాలనుకుంటే అలా నీట్గా డిజైన్ చేసుకోవచ్చండి. కలంకారీ డిజైన్ పీసెస్ కాబట్టి చాలా బాగుంటుంది. ఏ ప్లెయిన్ శారీస్కి కానీ, పట్టు చీరకు కానీ చాలా బాగుంటుందండి. ఒక బ్లౌజ్ పీసు ఒక 2-3 శారీస్కి మ్యాచ్ అయిపోద్ది బ్లౌజ్ కుట్టించుకుంటే. అలానే డ్రెస్కి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ప్యూర్ జార్జెట్ అండి, చాలా బాగుంది. సెల్ఫ్ సీక్వెన్ వర్క్ ఇచ్చారు. అలానే ఇదొకటి, ఇది సినాన్ ఫ్యాబ్రిక్, లైట్ కలర్స్ అండి. ఇది సినాన్ ఫ్యాబ్రిక్. ఇది టాప్స్కి బాగుంటుందండి, బాగా టాప్స్కి బాగుంటుంది. అలానే బ్లౌజ్ ఎలా అయినా ఓకే, బాగుంటుంది. డిజైన్ చేయించుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్కి, చాలా బాగుంటుందండి. ఇది సినాన్ ఫ్యాబ్రిక్. ఇది మనం యూస్ చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా. వాషబుల్ అండి. ఇది షైనీగా కూడా ఉంది, మల్టీ కలర్స్. ప్రస్తుతానికి అయితే చిన్న వీడియో చేస్తున్నానండి. మీకు సమ్మర్ కాబట్టి ఇంకా మీకు కాటన్ మెటీరియల్ ఇంకా కొత్త స్టాక్ వస్తుంది. నేను అన్నీ మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఈ చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.